నెక్స్ట్ 261 క్వశ్చన్ చూడండి. ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రో ఏ లిక్విడ్ ఈజ్ టెస్టెడ్ విత్. కరెంటు ఒక దాని గుండా అంటే ఒక లిక్విడ్ గుండా ప్రవహిస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి దేనిని ఉపయోగించడం జరుగుతుంది? దేనిని ఉపయోగిస్తారు? ఎల్ఈడి బల్బ్ విత్ బ్యాటరీని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఏం చేస్తాం ఇందులోపల? ఇది ఒక లిక్విడ్ని కనుక మనం తీసుకున్న సొల్యూషను, ఏ సొల్యూషన్ అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్ ఏం చేస్తారు? ఒక బీకర్లో తీసుకోవాలి. బీకర్లో తీసుకొని దీనిలో 2 కార్బన్ రాడ్స్ను పెట్టాలి. కార్బన్ రాడ్స్ని పెట్టి ఏం చేస్తారు? ఈ కార్బన్ రాడ్స్ని బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. కార్బన్ రాడ్స్ని ఏం చేయాలి? బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. బ్యాటరీకి కనెక్ట్ చేసి వయా బల్బు ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది. బల్బు ద్వారా కనెక్ట్ కనుక చేస్తే మనకేమవుతుంది? బల్బు కనుక వెలిగితే ఇది లిక్విడ్ మనకు కరెంటు ప్రవహింపనిస్తుంది అన్నట్టు. బల్బు వెలగకపోతే ఇది ప్రవహింపనీయదు అనేది అర్థం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తాము. 262 క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రోడ్స్ అనేటివి ఏంటివి? లిక్విడ్స్ యూజ్డ్ ఫర్ కండక్షన్, స్విచెస్ ఇన్ కరెంట్, నాన్ మెటల్స్ యూజ్డ్ ఫర్ హీటింగ్, ప్లేట్స్ ఆర్ రాడ్స్ దట్ కండక్ట్స్ కరెంట్ ఇన్ టు ద సొల్యూషన్. ఎస్, ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటివి? ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, ఇందులో మనము దేని గుండానైతే కరెంటు ప్రవహిస్తుందా లేదా టెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక ద్రావణాన్ని, ఆ సొల్యూషన్ని ఒక పాత్రలో తీసుకొని ఇందులో 2 రాడ్లను కానీ ప్లేట్లను కానీ పెట్టి వాటిని బ్యాటరీకి అనుసంధానం చేస్తారు. వయా బల్బు ద్వారా మనం అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ విధంగా అనుసంధానం చేసినప్పుడు ఈ రాడ్లు లేదా ప్లేట్స్ ఇవేవైతే ఉన్నాయో వీటిని మనము ఎలక్ట్రోడ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఎలక్ట్రోడ్స్ అంటారు. కాబట్టి డి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 263 క్వశ్చన్ చూడండి. ఏ డివైస్ యూజ్డ్ టు టెస్ట్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రో లిక్విడ్స్ ఈజ్. సో లిక్విడ్స్ గుండా కరెంటు ప్రవహిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి దేన్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది? దేన్ని మనం యూజ్ చేస్తారంటే అమ్మీటర్. అమ్మీటర్ని కనుక పెట్టినట్టయితే అమ్మీటర్లో అంటే మనం ఏం చేయాలి? బల్బుతో పాటు ఇక్కడ బల్బు ఇవ్వలేదు కాబట్టి, ఎల్ఈడి ఇవ్వలేదు కాబట్టి మనము ఏం చేస్తున్నాము? అమ్మీటర్ని సెలెక్ట్ చేసినాం, లేకపోతే బల్బుతోటే సెలెక్ట్ చేద్దాం. మనకు ఏమవుతుంది? అమ్మీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేసినాను? నేను బ్యాటరీ పెట్టినాను. బ్యాటరీ తర్వాత ఇక్కడ బల్బు పెట్టవచ్చు. బల్బు ప్లేస్లో అమ్మీటర్ని పెట్టవచ్చు. అమ్మీటర్ని పెట్టి దీనికి కనెక్ట్ చేసి అన్నిటినీ కనెక్ట్ కనుక చేసినట్టయితే అప్పుడు ఇక్కడ అమ్మీటర్లో రీడింగ్ కనుక చూపెడితే దీని గుండా కరెంటు ప్రవహింపనిస్తుంది అని మనము అనుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ 263 క్వశ్చన్.